వారు Chala santoshi. చాలా సంతోషం అంటండి. I'm so happy once again to be here, and I'm so thankful to our living God. మీ మధ్య ఉండడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే జీవం కలిగిన దేవునికి నేను ఎంతగానో వందనాలు చెప్తూ ఉన్నాను. Yes, once again, are you all happy today? ఈరోజు మీరు అందరూ సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారా? I'm very happy at the same time. I'm grieving because we are leaving soon. ఏమండి, చాలా నేను ఆనందంగా ఉన్నాను మీతో ఉండడం. అయితే ఇంకొక పక్కన చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీ అందరిని విడిచి మరలా మా రాష్ట్రం వెళ్ళిపోతున్నాం మేము. And we don't want to leave all of you and go back. మీ అందరిని విడిచిపెట్టి మాకు వెళ్ళాలని అనిపించడం లేదు. But time has brought again to depart, and Bible say there's a time for everything. కానీ సమయాన్ని బట్టి బైబిల్ చెప్తుంది కదా, ప్రతిదానికి సమయం కలదని. అలాగే సమయాన్ని బట్టి మరి వెళ్ళక తప్పడం లేదు. మరి మీ మధ్య కొంతకాలం పరిచయం చేసి మేము మా రాష్ట్రానికి వెళ్తూ ఉన్నాము. Well, at this time, I would like to give thanks to our pastor and coordinator who has taken us every time with a timeless a desire to take us in different ways. We just want to say thank you. అలాగే మరి ప్రత్యేకంగా స్థానిక దైవజనులు, అలాగే మా యొక్క కోఆర్డినేటర్ గారు కరుణ్ కుమార్ గారు మమ్మల్ని ఎంతగానో మరి సమయం అనక అసమయం అనక మరి అనేక ప్రదేశాలకు మమ్మల్ని తీసుకుని వెళ్ళి పరిచర్యలో నిజంగా వారు ఎంతగానో మమ్మల్ని నడిపించారు. ఎంతో పరిచర్య అనుభవాన్ని ఈ 26 రోజుల్లో పొందుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. And thank you so much for your family as well, and all of you, and thank you so much for everything. And we have nothing to give you back. ఈ కుటుంబీకులందరిని బట్టి, అలాగే సహోదరులను బట్టి, సంఘ విశ్వాసం బట్టి నేను ఎంతగానో వందనాలు చెప్తూ ఉన్నాను. మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. But we just want to say thank you for everything. కానీ మీకు ఒక్కడ మాత్రం చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు చేసిన ప్రతి దానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు చెప్తున్నాను. Well, greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. And above all, I give all the glory and honor to our living God, because He deserves, because He make everything possible, and He make us to be gathered here. జీవము కలిగిన దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన సమస్తము చేసే దేవుడు. Well, today I'm so happy, and before I go further, I'm so sorry for my dance because I did not know how to dance. అలాగే వాక్యం చెప్పడానికి ముందుగా ఇంకోటి మీకు చెప్పాలండి. వాస్తవానికి నాకు డ్యాన్స్ చేయడం రాదు, పాట పాడడం అయితే వచ్చు. నేను సింగర్ని కాదు, సింగర్ని, అలాగే డాన్సర్ని కాదు అని చెప్తూ ఉన్నారు. Many times I skip dance, but today I forcefully dance by my friends. So మిగిలిన సమయాల్లో అయితే వాళ్ళ ముగ్గురు చేత చేయించి నేను తప్పించుకునేదాన్ని. ఎందుకంటే ఈవేళ కేరళ అమ్మాయి మన మధ్య ఇంకా లేరు కాబట్టి నేను తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. So I want to say many, but let's stop from here, and I will be going into my sermon. చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. So before going to my text, I want to ask a question that have you experienced a sense of disconnection or meaningless in your life? మీ జీవితాల్లో ఎప్పుడైనా ఏమండి నా జీవితం ఏంటో నాకు అర్థం కావడం లేదు, లేదా దేవునితో కొన్నిసార్లు సంబంధాన్ని తెగిపోయిన పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడ్డాయా? And if you ever have you ever feel that you know nothing and you are useless, or you are getting nothing of what you desire for? కొన్నిసార్లు నీ జీవితంలో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ అవి నెరవేరడం లేదు. నువ్వు అనుకున్న ఏమీ జరగడం లేదు. ఎన్నోసార్లు నేను ఎంతగానో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ ఏమీ చేయలేకపోతున్నానని ఎప్పుడైనా నీవు నిరుత్సాహపడి ఉన్నావా? So here is a lesson for you, and for some of you maybe a reminder, and for some of you will be a lesson. ఇదిగో ఇక్కడ మీకు ఒక మాట నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది మీలో కొంతమందికి ఆల్రెడీ మరలా జ్ఞాపకం చేస్తున్న అంశమై ఉండొచ్చు, మరి కొంతమందికి నూతనంగా నేర్చుకునేటువంటి పాఠమై ఉండవచ్చు. So here says that I'm going to speak about the purpose of life.
ఏమండి మానవుని యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకంటే చాలామందికి మనిషి ఎందుకు ఈ లోకంలో పుట్టాడో, మనిషి యొక్క ఉద్దేశం ఏంటో చాలామందికి తెలియడం లేదు. అసలు మానవుని యొక్క ఉద్దేశం ఏంటి? So here it says the purpose of life is a fundamental question that confused people from many years back. ప్రియులరా, మానవుని యొక్క జీవిత యొక్క ఉద్దేశం గురించి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. చాలామంది దీనికి ఆలోచన చేయడం లేదు. చాలా మందికి అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. And there are so many people searching for the meaning or purpose of life. చాలా మంది ప్రజలు మానవుని యొక్క జీవిత ఉద్దేశాన్ని గూర్చి వెతుకుచున్నారు. అసలు మనిషి ఎందుకు ఈ లోకంలో పుట్టాడని చెప్పి చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. Some are searching through their relationship, some are searching through their wealthy, and some are searching through their career, and some are searching through their personal achievement. కొంతమంది అయితే మానవ సంబంధాలను బట్టి వారు వెతకాలని ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అయితే జ్ఞానాన్ని బట్టి వెతకాలని ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ధనాన్ని బట్టి వారు వెతకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అనేక మంది అనేక విధాలుగా మానవుని యొక్క జీవితం ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. But many are not finding their life purpose because they did not search in Christ. ప్రియులారా, చాలా మంది మానవుని యొక్క ఉద్దేశం ఏంటో వారికి తెలియడం లేదు. ఎందుచేతనంటే వారు క్రీస్తును ఎరిగి ఉండలేదు. Yet some others have found it because they search in Christ. ప్రియులారా, ఇతరులు గ్రహించారు. ఎందుకనంటే వారు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. కాబట్టి కొంతమంది మానవుని యొక్క జీవిత ఉద్దేశం ఏంటో గ్రహించిన వారు కూడా ఉన్నారు. Because Bible reveals that the ultimate purpose of life can be found only in Christ. ప్రియులారా, మానవుని యొక్క జీవిత ఉద్దేశము అంతిమముగా అది ఎక్కడ దొరుకుతుందంటే, ఎలా తెలుస్తుందంటే, అది యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే అది తెలియచున్నది. And through their relationship with Christ only, the people can be find their life purpose. యేసుక్రీస్తుతో ఉండేటువంటి ఆ సత్సంబంధముతో మానవుని యొక్క జీవిత ఉద్దేశం ఏంటో మానవుడు గ్రహించగలడు. So let me tell you a reason why people find meaningless and purposeless in life. ప్రియులారా, చాలా మంది నా జీవితం ఏమీ కాదు, నేను ఎందుకు పుట్టానో నాకు తెలియదు, అసలు మానవుని జీవితమే వ్యర్థం, ఈ బ్రతుకే వ్యర్థమని ఎందుకు అనుకుంటూ ఉన్నారు. So from Genesis 1:26 and 27, we can see that God has created humanity in His own image. ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం ధ్యానం చేస్తే, దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలిక చెప్పున ఆయన సృజించాడు. Not only making as an image, but He also gave the purpose and design of life. కేవలము దేవుడు తన స్వరూపమందు చేయడం మాత్రమే కాదు, కానీ మానవుని యొక్క జీవితానికి ఒక ఉద్దేశాన్ని ఏర్పరిచాడు. ఒక ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. This purpose is the original purpose of Christ. Make humanity is to live with to have a relationship with His creation and to take care over it. ప్రియులారా, మానవుని ఎందుకు చేశాడు అనంటే, దేవుడు మానవునితో, ఆయన చేసిన ఈ సృష్టితో, సృజించబడిన ఈ మానవునితో ఆయన సహవాసాన్ని, సత్సంబంధాన్ని ఆయన కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. But what happened? అయితే ఏం జరిగింది? Humanity disobeyed God's command. ఏమండి, మానవుడు దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. So they fall into sin. ఏమండి, మానవుడు పాపములో పడిపోయాడు. Therefore, due to their sin, they were separated from God. ఎప్పుడైతే మానవుడు పాపములో పడిపోయాడో అతడు దేవునికి దూరమైపోయాడు. Since they were separated from God, దేవుని నుండి మానవుడు దూరమైపోయాడు కాబట్టి people losing the sight of its original purpose that God has given. మనిషి అసలు ఎందుకు ఈ లోకంలో పుట్టాడో ఆ మానవ జీవిత ఉద్దేశాన్ని
తెలుసుకునుటలో మానవుడు ఓడిపోతూ ఉన్నాడు. These separations of humanity from God because of sin lead us to lead people into the sense of meaningless and purposeless in life. ప్రియులారా, మానవుడు ఈ సంబంధాన్ని కోల్పోవడం వలన ఏమైందంటే, మానవుడు ఇంక నా బ్రతుకు వ్యర్థము, నా జీవితం వ్యర్థము అని చెప్పి తన ఉద్దేశం ఏంటో, తన జీవిత ఉద్దేశం ఏంటో గ్రహించలేని పరిస్థితిలో మానవుడు ఉంటున్నాడు. Since they were already separated from God, they feel empty in their life. ప్రియులారా, మానవుడు ఆల్రెడీ దేవుని నుంచి దూరం అయిపోయాడు కాబట్టి మానవుడు శూన్యం, అంటే తన జీవితంలో ఏదో ఒక శూన్యాన్ని అతడు అనుభవిస్తూ ఉన్నాడు. ఏదో తెలియని బాధను మానవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. But the Bible says that while we were fall apart from God, there's a way to find our purpose through Jesus Christ. ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవునికి దూరస్థలం అయిపోయామో, మరి క్రీస్తు ప్రభు ద్వారా మనము ఒక మార్గాన్ని తెలుసుకోగలము, ఒక మార్గాన్ని మనం ఏర్పరచుకోగలము. 3 ways to restore back the purpose of our life through Jesus Christ is: మన జీవితము మరలా యథాస్థితిలోనికి రావాలంటే, లేదా మన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? reconnect with God. ప్రియులారా, మనము మరలా దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మనము ఏర్పరచుకోవాలి. So Christ came down to this world and live for us, die for us. యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి వచ్చారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన మన కొరకు కల్వరి శిలువలో తన ఇష్టపూర్వకంగా మన కొరకు మరణించాడు. The blood that he has shed on the cross justify us. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన చిందించిన రక్తము మనలను నీతిమంతునిగా తీర్పు తీర్చినది. And whoever believe in him are restored from the wrath. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ప్రియులారా, మరలా ఆయనతో తెగిపోయిన సంబంధాన్ని వారు కలిగి ఉంటారు. It is not because of our goodness or because of our the things that we have, because of our position, but it is because of Jesus Christ that come down and die for us, and he give us the relationship, make us restore back our relationship with God. ప్రియులారా, మనమేదో మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన ధనాన్ని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు వారు మన కొరకు కల్వరి శిలువలో చిందించిన రక్తము ద్వారా మనము తెగిపోయిన సహవాసాన్ని దేవునితో కలిగి ఉండేటట్లయిన చేశాడు ఆయన శిలువ మరణం ద్వారా. While we were still sinner, he came and saved us and give us back the relationship, the purpose of life. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి మనకు ఆ పరలోక రాజ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. So did you feel that are you separated from God or you are not? కొన్నిసార్లు ఎప్పుడైనా దేవుడు నాలో లేడు, దేవునికి నేను దూరం అయిపోయాను అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి భావన కలిగిందా? We are separated from God because of our sin. మన పాపములు బట్టి మనము దేవునికి దూరస్థలం అయిపోయాం. That is the reason that we feel empty and meaningless in our life. అందుచేతనే మన జీవితంలో ఏదో ఒక శూన్యం, ఏమండి, శూన్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో ఏదో తెలియని బాధను మనం కలిగి ఉంటూ ఉన్నాము. So we need to reconnect with God once again. మరలా మనం దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మనము మరలా ఏర్పరచుకోవాలి. Remember that God loves you. He wants to reconnect back to you. జ్ఞాపకం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మరలా నీతో సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. That is the reason he has already sent his son and make a way. It's now up to you that you have to respond back and reconnect back your relationship. అందుచేతనే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించారు. నీవు ఆయనతో సంబంధం కలిగి ఉండాలంటే ఆయన మాటకు నువ్వు స్పందించు, ఆయనకు నువ్వు విధేయుడవు. ఆయనతో తెగిపోయిన సంబంధాన్ని మరలా దేవుడు నీతో కలిగి ఉంటాడు. Through Jesus Christ,
He already reconciled us to God. ప్రియులారా, యేసుక్రీస్తు మరణం ద్వారా ఆల్రెడీ మనం దేవునితో సమాధానపరచబడి ఉన్నాం. So how do you feel? ఏమండి, నువ్వు ఎలా అనుకుంటున్నావు? Come back to God and restore back your relationship with God. దేవుని యొద్దకు రా, మరలా తెగిపోయిన సంబంధాన్ని ఆయనతో ఏర్పరచుకో. Because He loves you, He is waiting for you to accept you and to make your relationship with you once again. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, మరలా నీతో ఆయన సంబంధం కలిగి ఉండాలని, నీతో ఆయన సహవాసం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. When you accept that and turn back to God, He will really find your life purpose in your life. ప్రియులారా, ఎప్పుడైతే మరలా వెనుకకు వచ్చి ఆ యేసుక్రీస్తు వారిని సొంత రక్షకు అంగీకరించి ఆయన చేర్చుకుంటావో, నీవు కోల్పోయిన సంబంధాన్ని నువ్వు మరలా కలిగి ఉంటావు. నీ జీవిత ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. Well, another way to find back your life purpose in your life, నీ జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి రెండవ మార్గం ఏంటంటే, discover your identity. నీ యొక్క గుర్తింపు ఏంటో నీ గుర్తింపు ఏంటో నువ్వు కనుగొనాలి. అసలు నీ గుర్తింపు ఏంటి? 1 John chapter 3 verse 1 says that, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చెప్తూ ఉంది. John, he emphasized the incredible privilege and responsibility మొదటి యోహాను 3:1 ఏం చెప్తుందంటే, ప్రియులారా, of being children of God. దేవుని పిల్లలుగా ఉండడం అనేది, దేవుని యొక్క పిల్లలుగా ఉండడం అనేది ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. అంటే ఇది ఒక హక్కును దేవుడు మనకిచ్చాడు. ఒక హక్కు దేవుడు మనకిచ్చాడు. What a great love that God has given us. ఎంత మంచి ప్రేమ దేవుడు మనకి ఆయన అనుగ్రహించాడు. While we were still sinner, we deserve nothing. ప్రియులారా, మనం పాపులుగా ఉన్నాము, మనము దేనికి కూడా అర్హులము కాదు. He wants us to call the children of God. కానీ దేవుడు మనకి ఎటువంటి ఆధిక్యత ఇస్తున్నాడో తెలుసండి. ఆయన పిల్లలము అని పిలవబడే గొప్ప అధికారమును, హక్కును దేవుడు మనకిస్తున్నాడు. God saw your identity here is that you are a children of God. ఏమండి, నీకు ఇవ్వబడిన గుర్తింపు ఏంటో తెలుసా? నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు ఏంటంటే నీవు దేవుని యొక్క బిడ్డవు. Dear believers, all of you are sitting over here. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. We are very privileged. మనం ఎంతగానో దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని, ఒక ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. You know why? ఎందుకో తెలుసా? Because God, the love of God is great. While we are still sinner and while we don't deserve anything to have a good relationship with God, దేవుని ప్రేమ అనేది చాలా ఉన్నతమైనదండి. మనం పాపులుగా ఉండగా ఆయన మన కోసం చనిపోయి ఆయనతో మనల్ని సమాధానపరిచి ఉన్నాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. So He sent His Son and died for us. This is the great love that we never find from anywhere and anyone. ప్రియులారా, తన కుమారుడైన క్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి పంపించాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మనకు చూపించలేరండి. హల్లెలూయా. And when we are still sinner, therefore we are sinner and we are unworthy to receive that. మనం పాపులుగా ఉన్నాము కాబట్టి మనము ఆయన చేర్చుకోవడానికి, ఆయన యొద్దకు రావడానికి మనం అర్హులము కాదు. But because of His great love, He called us as a children of God. ఆయన గొప్ప ప్రేమను బట్టి, ఆయన శిలువ మరణాన్ని బట్టి ఆయన తన పిల్లలు అయ్యే గొప్ప అధికారమును, గొప్ప హక్కును దేవుడు మనకు అనుగ్రహించాడు. Every one of you sitting over here, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, your life is not meaningless. నీ జీవితం ఎందుకు పనికిరానిది కాదు. ఏ ఉద్దేశం లేక ఈ లోకంలో పుట్టలేదు. Your life is not purposeless. ఇదిగో నీ జీవితమునకు ఏ అర్థం లేదని నువ్వు అనుకోవద్దు.
Because God has given you a great love. దేవుడు గొప్ప ప్రేమ నీకు ఇచ్చాడు. While we were still unworthy to receive, but He called us as a children of God. ఆయనను చేర్చుకోవడానికి అనర్హులుగా ఉన్న మనం అర్హులుగా లేము, కానీ గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆయన బిడ్డలమని పిలవబడే గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. You are somebody in God's sight. That your identity, God has given you identity as you are nobody to anyone, but you are children of God. దేవుడు నీకు ఒక ఆధిక్యతనిచ్చాడు. అదేంటంటే ఆయన బిడ్డలు అని పిలవబడే గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అంతకంటే గొప్ప ఆధిక్యత ఏం కావాలండి? ఒక కలెక్టర్ గారి బిడ్డని పిలువబడితే ఎంతో గర్విస్తారు. మరి దేవుని బిడ్డలమని పిలువబడే గొప్ప అధికారం ఇచ్చాడంటే మనం ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రాలు చెప్పండి. Another way to find the life purpose, దేవుని మానవుని యొక్క జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే మూడో మార్గం ఏంటంటే find meaning and purpose. ఏమండి ఆ యొక్క అర్థము, ఆ యొక్క ఉద్దేశము ఏంటో నువ్వు కనుగొనాలి. Matthew 22:37 to 40, we can see that. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం ధ్యానం చేయగలిగితే Here Jesus give us a new purpose. ఏమండి మానవుని యొక్క జీవితానికి ఒక ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. To love and to serve and to live according to His will. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమని కోరుతున్నాడంటే ప్రేమించడము, సేవించడము, ఆయన ఆజ్ఞకు లోబడడము. Here Jesus say that we are called to love our God. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు, మనము దేవునిని ప్రేమించుటకు మనము పిలవబడి ఉన్నాం. To serve Him from our hearts. హృదయపూర్వకంగా ప్రభువును సేవించుటకు మనము పిలవబడి ఉన్నాం. Here simply says that ఇక్కడ వాక్య అర్థం ఏంటంటే our life purpose is to love our God, to love one another, and to love our enemy, and to serve our God wholeheartedly. మానవుని యొక్క జీవిత ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా మనమందరము దేవునిని ప్రేమించాలి, తరువాత ఒకరిని ఒకరము ప్రేమించాలి. ఇదే దేవుడు మానవుని యొక్క ఉద్దేశం, మానవుని యొక్క జీవితానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆజ్ఞ. Here it says that our life purpose is not to go after the position or the money or wealth or the anything that we desire, the physical desire for. మానవుని యొక్క జీవిత ఉద్దేశం ఏదో ధనం వెనకాలో, ఆస్తుల వెనకాలో, పేరు ప్రఖ్యాతల వెనకాలో, వీటి వెనకాలో పరిగెట్టాలన్నది కాదు దేవుడు మానవుని పట్ల అనుగ్రహించిన ఉద్దేశం. But to love our God and love one another. మన యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఒకరిని ఒకడు ప్రేమించుకోండి. And to serve Him. ఏమండి ఆయనను సేవించాలి, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయన సేవించాలని ఆయన కోరుచు ఉన్నాడు. Here in Genesis also says that we are created in His image. ఆది కాండం కూడా సెలవిస్తూ ఉంది, మనము ఆయన యొక్క స్వరూపములో మనము చేయబడి ఉన్నాం, ఆయన స్వరూపములో మనం సృజించబడి ఉన్నాం. To have relationship with His creation and to take care of it. దేవుడు చేయబడిన ఈ సృష్టితో, ఈ మానవునితో, ఈ మానవాళితో దేవుడు తన సంబంధాన్ని, సహవాసాన్ని దేవుడు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. So in gospel is say again that our new purpose is to love and to take care of one another and to serve Him. ప్రియుల కొత్త నిబంధనలో కూడా వాక్యం సెలవిస్తూ ఉంది, మానవ యొక్క ఉద్దేశం ఏంటంటే జీవిత ఉద్దేశం దేవునిని ప్రేమించాలి, ఆయనను సేవించాలి, ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలి. So today ఈ రోజున there's no reason to say that we are meaningless or we are nothing. నేనేమీ కాదు, నా జీవితం ఎందుకో నాకు తెలియడం లేదు, నేను ఎందుకు పుట్టానో నాకు తెలియడం లేదు అనడానికి ఎవ్వరూ సరిపోరండి. But believe in God, reconnect back to God. ఈ రోజున దేవుని యందు నమ్మిక ఉంచండి,
మీరు తెగిపోయిన సహవాసాన్ని మరలా దేవునితో పునరుద్ధీకరణ చేసుకోండి. Find your identity through Jesus Christ as the children of God. దేవుని పిల్లలుగా ఉన్న మీరు యేసు క్రీస్తులో మీ గుర్తింపు ఏంటో మీరు తెలుసుకోండి. నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డగా పిలువబడే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు అన్న విషయాన్ని మీరు గుర్తించండి. And to love him, and to love people, and to serve him. ఆయనను ప్రేమించండి. ఇదిగో ఇతరులను ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పాడు. నీవు కూడా ఇతరులను ప్రేమించు. క్రీస్తు ప్రేమను వారి పట్ల నువ్వు చూపించు. Find your life purpose by coming back to God. ఇదిగో దేవుని యొద్దకు వచ్చుట వలన, మళ్ళీ ఆయన యొద్దకు తిరిగి వచ్చుట వలన నీ జీవిత ఉద్దేశం ఏంటో నీవు తెలుసుకో, నువ్వు గుర్తించుకో. Through Jesus Christ only He will find your life purpose. If you don't accept Him, He will be same like before, and He will always say that I'm useless. యేసు క్రీస్తులో మాత్రమే నీ జీవిత ఉద్దేశాన్ని నువ్వు గుర్తించగలవు, నువ్వు గ్రహించగలవు. ఒకవేళ ఆయన యందు నమ్మిక ఉంచకపోతే ఈ జీవిత ఉద్దేశం ఏంటో ఏమండి మనకు తెలియదు. మనం ఇలాగే ఉండిపోతాం. ఆ నిరాశలో, ఆ నిస్పృహలో, ఆ వేదనలో, ఆ దుఃఖములో, ఆ బాధలను ఉంటూ ఉంటావు. Remember that God wants you to become the children of God. He gave you as an identity that you are His children. దేవుడు ఆశ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి. నీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు, నీకు ఒక గుర్తింపు ఇచ్చాడు. ఆయన బిడ్డగా పిలువబడే అధికారం దేవుడిచ్చాడు. హల్లెలూయా. So this is our prayer that God may help you to restore back your relationship with Him. నీవు కోల్పోయిన సంబంధము, ఒకవేళ నువ్వు ఆయనతో సంబంధాన్ని కోల్పోయావేమో, దేవునికి నువ్వు దూరస్తుడు అయిపోయావేమో, ఈ రాత్రి కాల సమయంలో కోల్పోయిన సంబంధము ఆయనతో నువ్వు కలిగి ఉందువు గాక. హల్లెలూయా. God bless all of you, and as you listen and as you know that you are somebody in God's hand and you are children of God, never forget that you are not useless, you are not meaningless. మరోసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితం అర్థం లేనిది కాదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడు కాదు. నీ ఉద్దేశం, నీ జీవితం పట్ల దేవునికి చిత్తం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. నిన్ను ఖచ్చితంగా ఆయన ప్రయోజనకరమైన పాత్రగా చేస్తాడు. ఆ జీవిత ఉద్దేశం ఏంటో నువ్వు గుర్తించి ఆ ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పలు కొడుచు. అద్భుతమైన ప్రభు నామాన్ని మహిమ, గట్టిగా చప్పలు కొట్టండి, ప్రభు నామాన్ని స్తుతించండి.